పెద్దబాబు గారు. పార్వతి, నమ్మలేకపోతున్నాను పెద్దబాబు గారు. ఆ చంద్రముఖి దానికదే మంగళసూత్రాన్ని మెడలో వేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. నా దేవుడు ఏం ఆశ చేసినాడు? దేవుడు ఏం చేశాడో చెప్పాలా? చెప్పండి పెద్దబాబు గారు. ముక్క వాచినట్టు అనిపించట్లేదా? మీకు ముద్దు కావాలంతే కదా? ముద్దెట్టినాను కదా, ఇప్పుడు చెప్పండి. ఉదయాన్నే ఇంటికి జంగం దేవరు వచ్చారు, గుర్తుందా? అవును, వచ్చినాడు, వచ్చిపోనాడు. ఊరికి వచ్చిపోలేదు, వచ్చిన పని చేసెళ్ళాడు. అంబ పలుకు జగదంబ పలుకు, మూలనున్న ముసలమ్మ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, అమ్మా అంబ పలుకు జగదంబ పలుకు, తల్లి రామ్మ తల్లి రా, అంబ పలుకు జగదంబ పలుకు. ఏం పలుకుతుందయ్యా? ఎందుకలా అరుస్తావు? చిల్లర లేదా అవతలిపో. పైసలకు ఆశపడినమ్మా, అవస్థలు పడే వాళ్లకు సాయం చేయాలని వచ్చింది తల్లి. మీ అమ్మ కూడా వచ్చిందా? నువ్వొక్కడవే ఉన్నావుగా? వెటకారం వద్దు తల్లి, నోరు పడిపోద్ది. నువ్వెవడివయ్యా నాకు శాపాలు పెట్టడానికి? ఇంతకీ నీ బాధ ఏంటో చెప్పు. అనర్థం జరుగుతుందమ్మా, వినకపోతే అన్యాయం అయిపోతారమ్మా. ఏం జరుగుతుందో ఏంటో. నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అంబ పలుకు జగదంబ పలుకు. నీలు, 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 ఏంటో చెప్పు. త్వరగా రా. అనర్థం, అన్యాయం, అక్రమం అన్నీ జరిగిపోతున్నాయి. ఎవరికి ఎక్కడా? అవన్నీ నన్ను కాదు, ఆ తల్లిని అడుగు. ఏ తల్లి? ఎక్కడికి తీసుకెళ్తున్నావంటీ? నువ్వు రా, ముందు నేను చెప్తాను. నువ్వు రా, రా. అరే, జగదంబ పలుకు, రామ్మ తల్లి రా రా. అంబ పలుకు జగదంబ పలుకు, రామ్మ రా. ఈ ఇంటి పెద్ద కోడలమైనందుకు సంతోషపడ్డావేమో, ఉలిక్కి పడే సంఘటనలు జరుగుతాయి. నేను ఇంటి పెద్ద కొడలని నీకెలా తెలుసు? చెప్పానా తల్లి చెప్తుందని? ఏ సంఘటనలు జరుగుతాయో ఏంటో దండం పెట్టి అడుగు. చిచ్చి, వీడికి నేను మొక్కడమేంటి? నెల రోజులైందేమో వీడి డ్రెస్ మార్చి. నేను బట్టలు మార్చుకోలేదేమో గాని నువ్వు రూపమే మార్చావు తల్లి. నేను చెప్తూనే ఉన్నానా? నువ్వు వినలేదు. నువ్వు నీలాంబరి కాదు, చంద్రముఖివని చెప్పేశాడు, చూసావా? నోరు మూసుకోండి. గడప తొక్కినావు గాని ఇంకా పెనిమిడి చెయ్యి పట్టలేదు. పసుపు తాడుకు నల్లపూసలు వేసి బంగారం పుస్తెలతాడు కాపాడుకోమ్మా తల్లి. వీడికంత తెలిసినట్టే మాట్లాడుతున్నాడంటే ఎంతో కొంత టాలెంట్ ఉండాలి. నీలాంబరి భవిష్యత్ ఏంటో చెప్పవయ్యా స్వామి. పుస్తెలతాడు కాపాడుకోమని మరీ మరీ చెప్తున్నాను తల్లి. కొంపదీసి పెదబాబుకి ఏమన్నా అవుతుందా? నీలాంబరి మొగుడు మటాష్ అవుతాడా ఏంటి? ఆయనకేమీ కాదమ్మా, ఈ తల్లేసుకున్న పుస్తెలతాడును ఆ దొరే తెంపేస్తాడు తల్లి. జరగబోయేది ముందే చెప్పినందుకు థ్యాంక్స్. ఆంటీ, డబ్బులే. ఇదిగో. అంబ పలుకు జగదంబ పలుకు, కాళీ పలుకు భద్ర. బాబీ ఎక్కడా? అదిగో వచ్చింది. రామ్మా నీలంబరి, మహి, ఐశ్వర్య అందరూ కూర్చోండి. రా నాన్న. మేము వెనకాల నించుంటాం. డాడ్, నేను మీ పక్కన. కమాన్ బ్రో. బాబీ రెడీ? అలా చూస్తూ నిలబడ్డావేంటి పార్వతి? చీర పాడవుతుందని పంచేవా? ఆ వెనుక గోడ మీద దుమ్ముంది, వెళ్ళి క్లీన్ చేయి. అది కనపడదు మేడం, ఫోటోలో రాదు. నాకు కనపడింది కదా, క్లీన్ చేస్తుందిలే. తను పని మనిషే. నీలాంబరి, చిటపటలాడుతుంటే ఫోటోలో సరిగా కనపడవు. ఎవరి పని వాళ్ళు చేస్తారు గాని వదిలేయమ్మా. వెళ్ళి క్లీన్ చేయి. మళ్ళీ ఎవరో ఒకరు తిట్టే వరకు అలాగే ఉంటావా? తీయండి.
మేడం కొంచెం దగ్గరికి జరగండి. ఏమైంది నీలంబరి? ఏం లేదంటీ, చీమ కరిచింది. ఓకే ఓకే, ఇక చాలు. ఓకే సార్. గ్రూప్ ఫోటోలు చెక్ చేసి అందులో ఏవి బాగున్నాయో సెలెక్ట్ చేయండి. అలాగే ఆ, సార్. ఈ ల్యాప్టాప్లో చూపించండి. రండి, ఓకే. కమ్ సిట్. కూర్చోండి. సి బాబీ, కేబుల్. కేబుల్ ఇవ్వండి. ఇదిగోండి సార్. బ్రో నీకు కనిపిస్తుందా? యా. మామ్ నీదే. డాడ్ బ్రో నీదే. ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారు కదా? నోట్ చేసుకుంటున్నాను సార్. వెనక పార్వతి ఉంది. పొరపాటున తీసినట్టున్నాను సార్. ఇది ఎలా ఉంది అఖిల? ఇది బాగుందనుకుంటాను. పెద్దబాబు, ఇది ఓకే కదా? బాగుందమ్మా. ఇది నోట్ చేసుకోండి. అన్ని కంపెనీలకి ఈ ఫోటో వెళ్ళాలి. 2000 ఫోటోలు లామినేషన్ చేయించండి. అలాగే మేడం, 2 డేస్లో చేసేస్తాను. మొత్తం నోట్ చేసుకున్నారు కదా? నోట్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. వస్తాను సార్. ఓకే. మామ్ ఇది బాగుంది కదా? డాడ్ సి. చేస్తానన్నావు కదా, ఈ బొట్టు పెట్టు చాలు. అయ్యో, కుంకుమ పెట్టుదేవా. బొట్టు పెట్టమంటే పెట్టావు కానీ నీ షర్టుకు కూడా బొట్టు పెట్టుకున్నావే.